వ్యోమాధికారం, జాతీయ ప్రయోజనాలపై దాడిగా పేర్కొన్నారు. 40 కోట్ల భారతీయుల భావోద్వేగాలపై దాడి జరిపారని తప్పుపట్టారు. అంతర్జాతీయ వేదికలపై తుర్కియే భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, తుర్కియేతో అజర్బైజాన్ అంటకాగుతూ పాక్ ప్రజలకు మద్దతివ్వడం భారత మైత్రీ సహకారాలని అగౌరవపరచడమేనని సదస్సులో ట్రేడ్ నేతలు అన్నారు. ఈ చర్యలను భారత వ్యతిరేక చర్యలుగా భావిస్తున్నట్టు సిఏఐటి జాతీయ అధ్యక్షులు బీసీ భారతీయ పేర్కొన్నారు. ఇలాంటి దేశాలకు భారత ఆర్థిక సాయాన్ని కూడా ట్రేడ్ ప్రయోజనాలకు కల్పంచరాదని సదస్సు ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు చెప్పారు. తుర్కియే కంపెనీ సలబీ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన సెక్యూరిటీ క్లియరెన్స్ను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ట్రేడర్లు స్వాగతించారు. 9 ఇండియా